బ్రేకింగ్లో చూస్తున్నాం. సిరియా రాజధాని డెమాస్కస్లో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మ్యాక్రాన్ బస చేయాల్సిన హోటల్ సమీపంలో వరుస పేలుళ్లు సంభవించాయి. ఈ పేలుళ్లు జరిగిన సమయంలో మాక్రాన్ సిరియా అధ్యక్షుడితో అధికారిక సమావేశానికి వెళ్తున్నారు. ఫ్రెంచ్ అధ్యక్ష కార్యాలయం మ్యాక్రాన్ సురక్షితంగానే ఉన్నారని, ఆయన పర్యటన యథావిధిగా కొనసాగుతోందని ధృవీకరించింది. ఈ పేలుళ్లకు సంబంధించిన దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పటివరకు ఏ సంస్థ బాధ్యత వహిస్తున్నట్లు ప్రకటించలేదు. సిరియా పర్యటనలో ఉన్న ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మ్యాక్రాన్కు పెను ప్రమాదం తప్పింది. రాజధాని డెమాస్కస్లో బస చేసిన హోటల్ సమీపంలో వరుస పేలుళ్లు సంభవించడం తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనలో మ్యాక్రాన్ సురక్షితంగానే ఉన్నారని, పేలుళ్ల తర్వాత ఆయన తన పర్యటన యథావిధిగా కొనసాగించారని ఫ్రాన్స్ అధ్యక్ష భవనం ప్రకటించింది. డమాస్కస్లోని మాక్రాన్ బస చేసిన హోటల్కు సమీపంలో ఈ బాంబు పేలుళ్లు జరిగాయి. ఈ ఘటనను సిరియా భద్రతా వర్గాలు ధృవీకరించాయి. పేలుళ్ల అనంతరం అధికారులు వెంటనే అప్రమత్తమై ఆ ప్రాంతానికి వెళ్లే రహదారులను మూసివేసి భద్రతను కట్టుదిట్టం చేశారు. పేలుళ్లు జరిగిన సమయంలో మాక్రాన్ తన కాన్వాయ్లోనే వేరే కార్యక్రమానికి వెళుతున్నారని, ఆయనకు పేలుళ్ల శబ్దం కూడా వినబడలేదని ఫ్రాన్స్ అధ్యక్ష కార్యాలయం స్పష్టం చేసింది. ఈ ఘటన జరిగినప్పటికీ మాక్రాన్ ముందుగా నిర్ణయించుకున్న షెడ్యూల్ ప్రకారం సిరియా అధ్యక్షుడు అహ్మద్ అల్ షరాతో అధ్యక్ష భవనంలో సమావేశమయ్యారు. అల్లాహు అక్బర్. 2024లో బషార్ అల్ అసాద్ ప్రభుత్వాన్ని కూలదోసిన తర్వాత ఒక యూరోపియన్ యూనియన్ దేశాధినేత సిరియాలో పర్యటించడం ఇదే తొలిసారి. అల్ షరా నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పటికీ దేశంలో భద్రతాపరమైన సవాళ్లు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో మాక్రాన్ పర్యటన సందర్భంగా జరిగినటువంటి పేలుళ్లు అక్కడి ఉద్రిక్త పరిస్థితులకు అద్దం పడుతున్నాయి.